ఈ నెల 25వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు సంస్థ ఉపాధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ తెలిపారు. భానుగుడి సెంటర్ గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్లో విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో భగవద్గీత జిల్లా స్థాయి కంఠస్థ పోటీలు నేడు విజయవంతంగా జరిగాయి. పోటీల్లో జిల్లాలోని విభిన్న ప్రఖండాల నుండి విజేతలు పోటీల్లో పాల్గొన్నారు. సభాధ్యక్షులుగా గరిమెల్ల అన్నపూర్ణ శర్మ మరియు ముఖ్య అతిథిగా పిల్లి తిరుపతిరావు, విశిష్ట అతిథిగా మాణిక్రెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారని నిర్వాహకులు రవిశంకర్ పట్నాయక్, బిక్కిన రాజు పేర్కొన్నారు. భగవద్గీత అందరూ చదవాలని అన్నపూర్ణయ్య శర్మ అన్నారు. ముఖ్య అతిథి పిల్లి తిరుపతిరావు మాట్లాడుతూ భగవద్గీత పోటీలలో ఇంతమంది పాల్గొనడం చాలా గర్వకారణమని అన్నారు. ఉపాధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశామని, డిసెంబర్ 20వ తారీఖున విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో ప్రఖండ ఇన్ఛార్జ్ ఉదయ బానోజీరావు, ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణవాణి, రవివర్మ మరియు న్యాయ నిర్ణేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు. విజేతలకు మెమంటోలు, సర్టిఫికేట్లు, బహుమతులు, పెన్నులు మొదలైనవి అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముఖ్యంగా నేను ఈ భగవద్గీత తీసుకోవడానికి అనేక కారణాలు. అందులో ముఖ్యంగా నాకు ప్రాక్టికల్గా ఈ భగవద్గీత ఎంతో మేలు చేసింది, చాలా మేలు చేసింది. అనేక సార్లు నాకు అనుభవాలు. అంచేత ఈ అనుభవాలతో నేను చెప్పగలిగింది ఏమిటంటే, ప్రతి వాళ్ళు కూడా ఈ భగవద్గీతను చదువుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టుకుంటే మన అందరం కూడా దీని ఫలితాన్ని పొందవచ్చని నా పూర్తి విశ్వాసం. అంచేత అందరూ కూడా దీన్ని వృద్ధి చేసి ఎక్కువ మంచి చేత చదివించి మన దేశం మొత్తం అంతా కూడా అభివృద్ధి చెందడానికి మనందరం పోరాటం చేయాలని. మరి నాగమణి గారు ఈ పిల్లలకి టిఫిన్ వసతిని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ జడ్జిలుగా కూడా చాలామంది ఉన్నారు. 4 ప్రఖండాల నుంచి భానుజీరావు గారు, అలాగే శ్రీకృష్ణవాణి గారు, ఇక్కడ రవివర్మ గారు, ఈ ప్రఖండ ఇన్ఛార్జీలందరూ కూడా మరి జగన్నాథపురం నుంచి బొచ్చు మహాలక్ష్మి గారు, ఇక్కడ కాకినాడలో ఉన్న ప్రఖండ ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమం నిర్వహణ కోసం అనేక విధాలుగా కృషి చేస్తూ, ముఖ్యంగా అన్నపూర్ణ శర్మ గారు వారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇలాగా జరుగుతూ ఉండటం, మరి వారికి ఇప్పుడు 96 సంవత్సరాలు అయినా సరే ఆయన ఈ భగవద్గీతనే లక్ష్యంగా పెట్టుకొని ఆయన 100వ పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడే చేయాలని మేము